శ్రీశైలం నుంచి 4.40 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉండడంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మున్ముందు మరో 4 గేట్లు ఎత్తే అవకాశం ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 582 అడుగులుగా ఉంది. కృష్ణా నదిపై ఉన్న నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం నుంచి 4.40 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉండడంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. దీంతో అధికారులు 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మున్ముందు మరో 4 గేట్లు ఎత్తే అవకాశం ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 582 అడుగులుగా ఉంది. రైట్, ఇక కృష్ణా నదిపై ఉన్న నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకున్నాయి. శ్రీశైలం నుంచి 4.40 లక్షల క్యూసెక్ల ప్రవాహం ఉండడంతో జలాశయం నిండుకుండను తలపిస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, నాగార్జున సాగర్ గేట్లు తెరుచుకున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? ఇప్పటివరకు ఎన్ని గేట్లు ఎత్తడం జరిగింది? జ్యోతి, నాగార్జున సాగర్ గేట్లు అయితే అధికారులు చెప్పినట్టుగా ఈ రోజు ఎత్తడం జరిగింది. ప్రధానంగా చూసుకోవచ్చు 6 గేట్లను ఎత్తి కిందికి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 2 లక్షల క్యూసెక్ల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా శ్రీశైలం జలాశయం నుండి భారీగా వరద నీరు చేయడంతో నాగార్జున సాగర్ డ్యాం మొత్తం కూడా ప్రస్తుతం నిండుకుండను కల్పిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, చాలా అంటే గత 3-4 రోజులుగా 5 లక్షల క్యూసెక్లకు పైగా శ్రీశైలం నుండి నాగార్జున సాగర్ కు వరద నీరు భారీ ఎత్తున వస్తున్న నేపథ్యంలో కేవలం 5 రోజుల వ్యవధిలో నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండింది. డ్యాం నీటి సామర్థ్యం 590 అడుగులు ఉండగా 588 అడుగులకు చేరగానే అధికారులు వెంటనే 6 గేట్ల ద్వారా ప్రస్తుతం అయితే నీటిని దిగువడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకోవచ్చు, 5 ఫీట్ల మేర 6 గేట్లను ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ప్రతి సంవత్సరం కూడా ఈ ఏడాదికి నాగార్జున సాగర్ గేట్లు అయితే తెరుచుకునే పరిస్థితి ఉండగా ఈసారి కొంత ఆలస్యమైందని చెప్పుకోవచ్చు. ఆయకట్టు రైతాంగం కూడా నాగార్జున సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో సంతోషాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే మనం చూడొచ్చు, మొన్నటి వరకు కూడా నాగార్జున సాగర్ లో కేవలం 503 అడుగులు మాత్రమే నీరున్న పరిస్థితుల్లో తాగునీటి అవసరాలకు మాత్రమే కృష్ణానదిని వినియోగించుకోవాలని కేఆర్ఎంబీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన క్రమంలో ఆయకట్టు రైతాంగం మొత్తం కూడా ఈసారి ఆయకట్టుకు నీరు రాదేమో ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం 5 రోజుల వ్యవధిలో శ్రీశైలం నుంచి వచ్చిన భారీ వరద నీటితో నాగార్జున సాగర్ డ్యాం నిండడం ఆయకట్టు రైతాంగం సంతోషం వ్యక్తం చేయడంతో పాటుగా 540 అడుగుల మేర నీరు చేరిన క్రమంలో జిల్లాకు చెందిన మంత్రులు ఎడమకాల ద్వారా నీటిని కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం 588 అడుగులకు చేరడంతో నాగార్జున సాగర్ సంబంధించిన డ్యాం అధికారులు మాత్రం ఈ రోజు 6 క్రష్ గేట్లను పైకెత్తి 5 ఫీట్ల మీద ఎత్తి 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువడుదల చేస్తున్నారు. ఇటు వ్యవసాయ రంగంతో పాటు అటు తాగుడు అవసరాలు కూడా పూర్తి స్థాయిలో కష్టాలు తీరినట్లేని మాత్రం అధికారులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.